క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక చక్కటి విషయాన్ని తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక సందర్భాన్ని తలెత్తాడు. ఆయన అక్కడ ఏం ప్రస్తావన చేస్తున్నాడు ఆయన కొంచెం జాగ్రత్తగా మనం మనసు పెట్టి చదువుకుందాం. ప్రియులారా, దినములు చెడ్డవి గనుక, చాలండి మొత్తం వద్దు, మనకి కొంచెం చాలు. దినములు చెడ్డవి గనుక అనే పదాన్ని అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ లేఖలో ఆయన దినములు చెడ్డవి గనుక అనే పదాన్ని వాడాడు. ఇక్కడ దినములు చెడ్డవి అనేటటువంటి ఈ పదం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. బైబిల్లో దినములు చెడ్డవి అనగానే మరి ఏ దినం చెడ్డది? ఏ నెలలో ఉన్నటువంటి దినాలు చెడ్డవి? ఏ వారానికి ఉన్నటువంటి దినాలు చెడ్డవి? లేదా ఏ సంవత్సరానికి దినాలు చెడ్డవి అనేది మనం ఆలోచిస్తే, బైబుల్ అంతా మనం పరిశోధిస్తే దేవుడు చేసినటువంటి ఏ దినము కూడా చెడ్డదని బైబుల్ ఎక్కడ చెప్పలేదండి. జాగ్రత్తగా మనం చూద్దాం. బైబిల్లో దేవుడు చేసినటువంటి 7 దినాలు ఏ దినము కూడా చెడ్డదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మరి పౌలు గారు ఏంటి ఇక్కడ దినములు చెడ్డవి కనుక అని మాట్లాడుతున్నారు అని అంటే, పౌలు గారు మాట్లాడుతుంది దేవుడు చేసినటువంటి 7 దినాలు గురించి మాట్లాడలేదండి. అంటే వారానికి 7 దినాలు, ఆ వారానికి 7 దినాలలో ఉన్నటువంటి మనుషుల యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే సోమవారంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు, మంగళవారంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు, అంటే ఆయా దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులను ఉద్దేశించి మాట్లాడిందే తప్ప, ఇదిగో మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఆదివారం మంచిది కాదనే భావనతో అపోస్తుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడలేదు. ఇది మొట్టమొదటగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. మరి దినములు చెడ్డవి గనుక అనే పదాన్ని వాడాడు గనుక, అసలు దినములు చెడ్డవి అని పదాన్ని ఎందుకు వాడాడో, అసలు దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో కొంచెం మనం నిదానంగా ఆలోచనతో పరిశోధనతో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దినాలు చెడ్డవా, ఆ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులు చెడ్డవారా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 25లో కలిసి రానటువంటి వారు, 25లో సంతోషంగా అనుభవించినటువంటి వారు 26లోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారండి? ఈ సంవత్సరం అయినా మాకు కలిసి వస్తే బాగుండు, ఈ సంవత్సరం అయినా మేము సంతోషంగా ఉంటే బాగుండు అని కోరుకుంటాడా లేదా? ఖచ్చితంగా కోరుకుంటాడు. అక్కడ సంతోషం అనుభవించిన వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడు? ఏం కష్టాలు వస్తాయో అనుకుంటాడు. అక్కడ కష్టాలు పడినవాడు ఖచ్చితంగా దేవుడు ఇక్కడ సుఖాన్ని ఇస్తాడేమని కోరుకుంటూ ఉంటాడు. కానీ దినాలను బట్టి, వారాలను బట్టి, మాసాలను బట్టి మనిషికి హ్యాపీనెస్ రాదండి. మరి దేనిని బట్టి మనిషికి సంతోషం వస్తుందనంటే, దేవుడు కోరుతున్నటువంటి తత్వం నీలోకి వచ్చినప్పుడే నిజమైనటువంటి హ్యాపీనెస్ వస్తావు. నువ్వు ఆగమన్నా ఒక వారం ఆగదు, నువ్వు ఉండమన్నా ఒక గంట ఆగదు. ఉంటుందా? సమయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి. ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉంది తండ్రి, ఒక గంట సేపు ఎక్కువ సమయం నాకు ఇవ్వంటే ఇస్తాడా? ఇవ్వడు. ఈరోజు నేను చాలా వేదనలో, బాధలో ఉన్నాను తండ్రి, తొందరగా ఈ రోజుని తీసేయి, మరొక రోజున నాకు ఇవ్వని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన రోజు ఏమైనా చేంజ్ అవుద్దా? అవదండి. మరి దేవుడు కోరుతున్నటువంటి తత్వం మనుషులలోనే అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అందుకే ఒక చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ముంచుకొస్తున్నటువంటి మూర్ఖపు దినాలు. ఏంటంటే రానున్న రోజుల్లో కొంచెం బాగుంటుందని మనుషులు కోరుకుంటున్నారు, కానీ గడిచిపోయినటువంటి కాలమే చాలా మంచిదంటున్నారు పెద్దలు. కానీ బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమండి, మన ఫ్యామిలీలో కానీ మన బజార్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, జరిగిపోయిన కాలమే మంచిదిరా, వెళ్ళిపోయినటువంటి వారే గొప్పవారు అని మాట్లాడుతూ ఉంటారు. దేన్ని బట్టి?
ఎప్పటికప్పుడు జరిగిపోయినటువంటి కాలమే గొప్పగా మనకు కనపడుతూ ఉంది. అంటే జరగబోతున్నటువంటి దినాలలో మనుషుల తత్వము మితిమీరిపోతుంది. దైవత్వపు లక్షణాలు కోల్పోతున్నారు మనుషులు. దయ్యపు లక్షణాలు, దయ్యపు స్వభావం కలిగి బ్రతుకుతున్నారు మనుషులు. అందుకే ముంచుకొస్తున్నటువంటి మూర్ఖపు దినాలు. ఏమంటే దినాలలో కూడా మూర్ఖపు దినాలు ఉంటాయా? పౌలు గారేమో చెడ్డ దినాలు అన్నాడు. మనమేమో టాపిక్ ఏం మాట్లాడుతున్నాం? ముంచుకొస్తున్న మూర్ఖపు దినాలు. ముంచుకొస్తుంది ఏదో ప్రమాదం అన్నట్టుంది ఇది, అవునా కదా? ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అన్నట్టు ఉంది. మరి ఏ దినాన ముంచుకొస్తుంది అని అంటే అన్ని దినాలలో మూర్ఖపు మనుషులు ఉన్నారని బైబిల్ చెప్తా ఉందండి. కొన్ని సందర్భాలు చూద్దాం మనం బైబిల్లోకి వెళ్ళి. మరి ఈ కాలం ఎప్పుడు వస్తుందండి? మరి మేము ఎలా పసిగట్టాలి దీన్ని? ఇది శీతాకాలంలో వస్తుందా, లేదంటే వర్షాకాలంలో వస్తుందా, వేసవి కాలంలో వస్తుందా ఈ మూర్ఖపు దినాలనే కాలం అని అంటే బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏమండి, వచ్చినయా వస్తుందా? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సమయానికి ఏమంటున్నాడు? వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. ఇప్పుడు మరి వచ్చినట్టా రానట్టా? ఆల్రెడీ మూర్ఖపు దినాలలోనే మనం ఉన్నాం. ఇది మీరు గమనించాలి. నిజంగా మనం మూర్ఖపు దినాలలోనే ఉన్నామని మనం ఎలా తెలుసుకోగలమండి అంటే 4వ వచనం దగ్గరికి వెళ్ళండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారే ఉండి, ఎలా ఉన్నారంట? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఇట్టి వారికి కొంచెం దూరంగా ఉండు తిమోతి అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, మూర్ఖపు దినాల్లోనే ఉన్నామా? అవునా? ఏమండి, మూర్ఖపు దినాల్లోనే ఉన్నామా? ఉన్నాం కనుక జాగ్రత్త అంటున్నాడు. అట్లాంటి మూర్ఖపు వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండి తిమోతి అని తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ వీళ్ళంతా ఎవరంటే మూర్ఖపు మనుషుల స్వభావం కలిగిన వాళ్ళంతా ఎవరంటే వీళ్ళు భక్తిపరులే. వీళ్ళు సంఘంలోనే ఉంటారండి. సమాజంలో ఉన్నోళ్ళు ఉన్నారు, సంఘంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ తత్వం మాత్రం మారదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రేమన దేవుని వారల, మరి ఇట్లాంటి మూర్ఖుల యొక్క తత్వం మారాలంటే ఎట్లా మారిద్ది? మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. చూడండి, మూర్ఖుడు యొక్క మూర్ఖత్వం పోవాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అన్నాడు. అంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నవాడు తెలివి కలిగినోడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దేవుని యందు భక్తి మాత్రమే ఉంది, భయం లేదనుకోండి, వాడు తెలివి గలవాడా? చెప్పండి మీరు. వాడు తెలివి కలిగినోడు కాదు. ఏదో ఆచారబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఒక విశ్వాసగా మనం భావించాలి. కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే నువ్వు జ్ఞానవంతుడు అని బైబిల్ ఉంటుంది. నెక్స్ట్ కింద వచ్చిన దగ్గరికి వెళ్ళండి. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును, ఏమన్నా మూర్ఖుడు మారే అవకాశం ఉందంటారా? మారే అవకాశం ఉందా? మూర్ఖుడు సంఘానికి వచ్చి మంచి పాటలు పాడతాడు, మళ్ళీ సంఘానికి వచ్చి వాక్యాలు చదువుతాడు, సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, సంఘంలో నేనే పెద్దనంటాడు వచ్చి. కానీ అలాంటి వాడికి ఎంత జ్ఞానం కలిగిన మాటలు చెప్పినా వాడిలో పేరుకుపోయినటువంటి మూర్ఖత్వం మాత్రం పోదని బైబిల్ చెప్తా ఉందండి. పోద్దా? మరొక మాట ఉందండి సామెతల గ్రంథంలో. చూడండి, ఇదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎట్లాంటి మూర్ఖుండంటండి, రోటిలో వేసి దంచినా కూడా చూడండి వాడి మూర్ఖత్వం పోదంటున్నాడండి దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనంలో, మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినను వాడి మూడత వానిని వదిలిపోదు. చూసారండి, రోట్లో వేసి దంచినా కూడా ఏమైందంటండి, ఆడు మారడంటండి. ఇట్లాంటోడు ఎన్ని సంవత్సరాల మందిరానికి పోతున్నా మూర్ఖుడు అనేవాడు అసలు మారడంటండి. అందుకనే సొలొమోను గారు ఏమంటున్నాడు, మూర్ఖుణ్ణి రోట్లో వేసి దంచినా కూడా
వాడి స్వభావం మారదు అని బైబిల్ చెప్తా ఉందండి. కాబట్టి ఇట్లాంటి వారితో కొంచెం జాగ్రత్త అని బైబిల్ హెచ్చరించిందండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక మూర్ఖుడు మనకు ఎదురు, ఒక మూర్ఖుడు దాకా ఎందుకు లేని ఒక పిచ్చుకొక్క ఎదురుకు వచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలా వద్దా? నీ ఇంట్లో కుక్కని హ్యాండిల్ చేసినట్టు దాన్ని పట్టుకొని జుట్టు ఎట్లా నమిరావు అనుకోండి, ఏం చేస్తుంది? అది కరుచుద్దా కరవత? ఖచ్చితంగా కరుచుద్ది. అలాగే ఒక మూర్ఖుడు ఎదురుపడ్డాడు అనుకోండి, వాడితో ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే నిన్ను కూడా ఏమంటాడు? మూర్ఖుడే అంటాడు. ఒక పిచ్చోడు అంటే ఏమంటాడు? నువ్వు పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చిది, మీ ఇంటిల పాది పిచ్చోడు అంటున్నాడు. అలాగే మూర్ఖుడిని కూడా మనం మూర్ఖుడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అండి దేవుడు. చూద్దాం, బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కలహాలంటే గొడవలకి దూరంగా ఉంటే నీకు ఘనత వస్తుంది అంటున్నాడు దేవుడు. మరి గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు చాలామంది క్రైస్తవులే. అలా గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమవుతుందండి? నీ ఘనత పోతుంది, నీకున్నటువంటి మంచి ఖ్యాతి పోతుంది. కనుక ఏం చేయమంటున్నాడు చూడండి. మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుకుంటాడంటండి? మూర్ఖుడికి గొడవలు కావాలి. మీరు ఆలోచించండి, మూర్ఖుడికి గొడవలు కావాలండి. అటు వెళ్తాడు గొడవ పెడతాడు, ఇటు వెళ్తాడు గొడవ పెడతాడు. ఆ గొడవలు పెట్టడం అంటే వాడికి ఆనందం అంట మూర్ఖుడికి. అందుకే ముంచుకొస్తుంది మూర్ఖపు దినాలు. అలాంటి మూర్ఖపు దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనం ఎవరు ఎలాంటి స్వభావంతో కలిగి ఉన్నారో కొంచెం మెలకు కలిగి బ్రతకమంటున్నాడు దేవుడు మనల్ని. మీరు ఆలోచించండి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా ఒకే తత్వం కలిగి ఉన్నారనే క్యాలిక్యులేషన్ మనం ఎలా చేసుకోవాలంటే, వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వాళ్ళ యొక్క మాటను బట్టి, వాళ్ళ యొక్క తత్వాలను బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ని ఎరగాలి. అలా ఎరిగినప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అర్థమవుతుందండి? మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలంటున్నాడు దేవుడు. అందుకే మనం చదవండి ఒకసారి ఆ మాట. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత అన్నాడు. మూర్ఖుడైన ప్రతివాడును గొడవనే కోరుకుంటాడు. కనుక ఈ తత్వం మంచిదా అని అంటే మంచిది కాదని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమని దేవుని వాళ్ళ మరొక మాట చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వెళ్ళండి. చూడండి, జాగ్రత్తగా చదవాలి ఈ మాట. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు కానీ. ఎవరిని పోగొట్టుకున్న వాళ్ళని? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి. ఇప్పుడు కోడి పిల్లలు పెడతా కదండి మన నెలల్లో. ఇప్పుడు కోడి పిల్లల్ని వేసుకొని తిరుగుతూ ఉంటుంది. తిరిగే టైంలో టక్కన దాన్ని చిన్న పిల్లని పట్టుకో వెళ్ళి ఊరుకుంటుందండి. కోడి ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. నువ్వెంత ఉంటావు? ఇంత ఉంటావు. ఇంతున్న మనిషిని కూడా తన పిల్లని టచ్ చేయగానే తల్లి ఏం చేస్తుందండి? మనిషి మీద అటాక్ చేస్తుంది. అదే కుక్క పిల్లల దగ్గరికి వెళ్ళండి. కుక్క పిల్లలను పట్టుకోండి, కుక్క ఊరుకుంటుందా? తల్లి ఊరుకుంటుందండి? ఇప్పుడు ఎలుగుబంటి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎలుగుబంటి పిల్లలు పోయినాయి. పిల్లలు పోయి దాని బాధలో తిరుగుతుంది, నా పిల్లలు ఎక్కడ పోయినాయి అని. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ సందర్భాన్ని? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదు అంటున్నాడు దేవుడు. ఏమండి, అసలు ఎలుగుబంటి అంటేనే భయంకరమైంది. అందులో బిడ్డలను పోగొట్టుకొని బాధలో ఉంది ఎలుగుబంటి. అట్లాంటి బాధలో రోషంలో ఉన్నటువంటి ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖుణ్ణి మాత్రం ఎదుర్కోలేం. వాడు తత్వం ఎలా ఉంటుందో తెలుసండి. ఇప్పుడు కుందేలుకి 4 కాళ్ళు రయ్యా అని మనం అనం అనుకో, కుదరదు, 3 అంటాడు. అవునా? ఆడు 3 అంటాడు. నువ్వు 100 సార్లు 4 అని చెప్పిన ఆడు 200 సార్లు 3 అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? మెదలకుండా ఉండాలి. అంతేక మూర్ఖుడిని ఎవడు మాట్లాడండి. అందుకే చెప్పాడు కదా దేవుడు, ఆడిని దేంట్లో వేసి రోట్లో వేసి రోకలతో దంచినాడు మారడంటండి. ఇక మరి ఆడి ఎట్ట మారతారు? మరి ఆడు మారడండి. ఇక ఆడి సావు ఒకటే ముగింపు. బైబిల్లో మరొక మాట చూద్దామా? మరొక మాట సామెతల గ్రంథం 26వ అధ్యాయం చూడండి. దేని గురించి వస్తున్నాం మనం? బైబిల్ ఇవన్నీ ముంచుకొస్తున్న మూర్ఖపు దినాలు. అంటే దినాలు మూర్ఖమైనవా? ఆ దినాలలో బ్రతుకుతున్న మనుషులు మూర్ఖంగా ఉన్నారో మీరు ఆలోచించాలి. అందుకోసం చూపిస్తున్నా మీకు. దినములు చెడ్డవి కనుక అని పౌలు గారు ప్రస్తావన చేశాడు. మరి దినములు చెడ్డవనంటే సోమవారం చెడ్డదా, మంగళవారం చెడ్డదా, బుధవారం చెడ్డదా అని అజ్ఞానంగా నువ్వు ఆలోచించొద్దు.
మరి ఏది చెడ్డది అని అంటే బైబిల్ అంటుంది ఆ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులే చెడ్డవారు అని బైబిల్ చెప్తుంది. మీకు క్లారిటీ ఇస్తా బైబిల్లో ముఖ్యంగా 26వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం. వాడు వాని మోడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానం అనుకొనును, మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు. అవసరం లేదు కానండి, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మూర్ఖుడికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలంట, ఎలా ఇవ్వాలంట? మూర్ఖుడికి మూర్ఖంగానే మనం ఇవ్వాలంట. వాడు ఆలోచన చెప్పున మనం ఇవ్వాలంట. ఇప్పుడు వాడు వస్తాడు, వచ్చేసి ఏదో ఒక సందర్భం చెప్పాడు అనుకోండి మనకి. ఇప్పుడు కుందేలు సామెత చెప్పుకుందాం, దీనికి 3 కాళ్ళు ఆడు అన్నాడు. ఇప్పుడు మనం వాడు వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి? అవునరా 3 కాళ్ళే అని చెప్పాలి మనం వాడికి. అలా కాదురా బాబు దీనికి 4 కళ్ళు పెట్టి చూడరు అన్నాం అనుకో, ఆడు ఒక మాటతో వదిలిపెట్టడు, ఇంకొక మాట వేస్తాడు మనకి. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే వాని మోడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో అలాగూ చేయని ఎడల. ఇప్పుడు ఆడు చెప్పినట్టుగా మనం వాడికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, ఆడేమనుకుంటున్నాడు? ఆడు దృష్టిలాడు ఆరేమరా మనోజ్ కంటే నేనే జ్ఞానవంతుని కదా అనుకుంటున్నాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఏమనుకుంటున్నాడో అంటే ఆ మనోజ్ నేను అడిగిన దానికి ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మనోజ్ కంటే నేను ఎవరిని? నేనే జ్ఞానవంతుణ్ణి. అలా అనుకున్న వాళ్ళు లేరండి, వాళ్ళ బోళ్ళు అంతమంది ఉన్నారండి. వాడు అడిగే క్వశ్చనే రాంగు, ఆ రాంగ్ క్వశ్చన్కి మనం సరైన ఆన్సర్ ఆడికి చెప్పకపోతే ఆడేమనుకుంటున్నాడు? నేనే జ్ఞానం అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మూర్ఖుడికి ఎలా సమాధానం ఇవ్వాలి? మూర్ఖంగానే వాడి మూర్ఖతకు సరిపోయినటువంటి సమాధానాన్ని వాడికి ఇవ్వాలంటున్నాడు. అలా చేస్తే అప్పుడు ఏమంటున్నాడు? ఒకవేళ వాడు చెప్పినట్టుగా మనం చేయకపోతే, వాడి మూర్ఖత చొప్పున మనం ప్రత్యుత్తరం ఇయ్యలేకపోతే, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానం అనుకుంటాడంట. కనుక వాడి జ్ఞానాన్ని బట్టి మనం వాడికి సమాధానం ఇవ్వాలి, అంతే కదండి. మరొక మాట చూస్తారా? మరొక మాట చూద్దాం. మరి ఎట్లా మరి పరిస్థితులు? లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు ఏముండాలంటండి? ఏముండాలి? ఓర్పు ఉండాలి మనిషికి. ఎందుకంటే సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి చాలా ఓర్పు అవసరం. అందరూ నీలా ఉండరు కదండి, ఉంటారా? అందరూ నీ ఫ్యామిలీలా ఉంటారా? ఉండరు. ఒక్కొక్కడు ఎటకారంగా మాట్లాడతాడు, ఒక్కొక్కడు నీ కోపం వచ్చేలా మాట్లాడతాడు, ఒక్కొక్కడు నువ్వు చేయి చేసుకునేలా మాట్లాడతాడు, ఒక్కొక్కడు నువ్వు చంపే అంత కఠినమైనటువంటి మనస్సు వచ్చేలా ప్రేరేపిస్తాడు, నిన్ను విసిగిస్తూ ఉంటాడు మనలో ఒక్కొక్కడు. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఓర్పు మనకు అవసరం. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి వారసులు అవటానికి లోకంలో నుంచి సంఘములోకి ఆహ్వానించబడినటువంటి పరిశుద్ధులం అని గ్రంథం చెప్తా ఉంది. అట్లాంటి వారికి ఏం అవసరం అనంటే ఓర్పు అవసరం అన్నాడు. ఎందుకు ఓర్పు అంటే మీ ప్రాణములను దక్కించుకొందురు అంటున్నాడు. అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ మూర్ఖపు చర్యల నుంచి మనం తప్పించబడాలంటే మనకు అవసరమైంది ఒక్కటే ప్రియమైన దేవుని వారలారా, ఓర్పు మనకు చాలా అవసరం. మూర్ఖుడికి ఏం తెలిసిందో ఆడు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, అర్థమవుతుందా? మూర్ఖుడికి ఆడికి ఏం తెలుసు? ఆడికి జ్ఞానం తెలీదు, భక్తి అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే భయం ఆడికి తెలియదు. కనుక వాడు మూర్ఖపు మాటలు మాట్లాడతాడు. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆ టైంలో ఓర్పు కలిగి ఉండాలి. వాడు మూర్ఖుడు, ఆడికి ఏం తెలియదు, అలా మాట్లాడతాడులే అనుకొని వెళ్ళిపోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటే ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయనటువంటి ఆయన్ని ఒక నేరస్తుడుగా నిలబెట్టి, ఏమండి ఒక పాపిగా ఎంచి ఆయన మీద కఠినమైనటువంటి శిక్షలు ఆయన మీద విధించినప్పటికీ కూడా ప్రభువారు ఎంత ఓర్చుకున్నాడండి, మీరు ఆలోచించండి. మరి క్రీస్తును ధరించినటువంటి మనం కూడా అంతగా ఓర్చుకోవాలి కదండి. ఆయన మొక్కాన ఉమ్మేశారు, ఓర్చుకున్నాడా లేదా? తన్నారు ఆయన్ని, ఓర్చుకున్నాడా లేదా? గుద్దారు ఆయన్ని, ఓర్చుకున్నాడా లేదా? ఎన్ని అవమానించారండి, ఓర్చుకున్నాడా లేదా? ఓర్చుకున్నాడు. ఎందుకోసం ఓర్చుకున్నాడు మీరు ఆలోచించండి. తండ్రికి విధేయత కలిగాడు. తండ్రి పట్ల ఏమంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆయన, తండ్రి స్వభావాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి క్రీస్తు స్వభావాన్ని కలిగిన క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఓర్చుకోవాలి. ఎంతోమంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ వినబడినట్టుగా మనం వెళ్ళిపోవాలి. దేవుడు ఆయనే చూసుకుంటాడు. నేడు సమాజంలో ఉన్నటువంటి మనుషుల తత్వం మనం
ఎలా ఉందో కొన్ని మాటలు త్వర చూసే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూపిస్తే ఇప్పుడు మీకు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ముంచుకొస్తున్న మూర్ఖపు దినాల గురించి మనం చూస్తున్నాం. మనుషుల యొక్క తత్వం ఎలా ఉందో చూడండి. నరపుత్రుడా, దేంట్లో ఉన్నంటండి? బ్రహ్మదండి చెట్లలోను మొండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఏమంటే మనుషుల్ని దేంతో పోల్చాడు దేవుడు? చూశారండి? అంటే మనుషుల యొక్క తత్వం చూడు ఎలా ఉందో. ఒకటి బ్రహ్మదండి చెట్లు అన్నాడు. ఏమంటే బ్రహ్మదండి చెట్లలో తిరగలవా నువ్వు? బ్రహ్మదండి చెట్లలో నడుచుకుంటూ వెళ్ళగలవా? అంటే మనుషుల తత్వం అలా ఉందండి. నెక్స్ట్ ఏమన్నాడు? మొండ్ల తుప్పలు అన్నాడు. అంటే మనుషుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. మనుషుల యొక్క ఆలోచన తీరు ఎలా ఉందో చూడండి. అంటే బ్రహ్మదండి చెట్ల లాంటి స్వభావం, మొండ్ల తుప్పల లాంటి స్వభావం, తేళ్ల లాంటి స్వభావం, ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య నువ్వు తిరుగుతున్నావు యెహెజ్కేలు. అట్లాంటి జనానికి అస్సలు నువ్వు భయపడకు. చూసారండి ఏమంటున్నాడు దేవుడు? వారి మాటలకు నువ్వు భయపడమాకు. వారు తిరుగుబాటు చేస్తారు, అస్సలు వారికి భయపడొద్దు నువ్వు. ఎంత అద్భుతమైనటువంటి పదజాలాలు రాయించాడు చూడండి. అంటే ఇప్పుడు చెప్పండి, పౌలు గారు అక్కడ దినములు చెడ్డవి అని చెప్పినటువంటి మాట ఏ దినం చెడ్డదని చూపిస్తారు బైబిల్లో? ఇప్పుడు చెప్పండి మీరు. ఏ దినం చెడ్డది? ఏ దినం మూర్ఖపు దినం? సోమవారం మూర్ఖపు దినమా? శనివారం మూర్ఖపు దినమా? ఆదివారం మూర్ఖపు దినమా? ఏ దినం? ఆ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులే మూర్ఖులుగా మారిపోతున్నారని బైబిల్ హెచ్చరిస్తుంది ప్రియమైన దేవుని వారులారా. మరొక మాట చూస్తారా బైబిల్లో? మరొక మాట చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయాను. ఇదేంటండి? మీకా 7:2. భక్తులు దేశంలో లేకపోవటం ఏంటంటే, కోటాను కోట్ల మంది భక్తులు ఎక్కడ చూసినా మనకు కనపడుతుంటే, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడనో లేడు. ఏమంటే భక్తులు లేరని ఎందుకన్నాడు మీకా గారు? ఎందుకంటే నిజమైనటువంటి క్వాలిటీ లేదు వాళ్ళలో. పేరుకు మాత్రమే కనబడుతున్నారు భక్తులుగా, కానీ వాళ్ళలో ఏమి లేదంటుంది గ్రంథం. యథార్థత లేదు, నిజాయితీ లేదు. ఎందుకని నిజాయితీ లేదు వాళ్ళని చూస్తే బైబిల్ అంటుంది, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండివారే ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరునికి వలలను వగ్గును. చూసారండి మనుషుల స్వభావం ఎలా ఉందో? ఇట్లాంటి స్వభావం కలిగి భక్తి అనే వేషాన్ని ధరించేసుకొని మందిరంలోకి వెళ్ళి ఎలాంటి పాటలన్నీ పాడేది మళ్ళీ వీళ్ళు? ఉందా యథార్థత నీలో? ఆలోచించుకోవాలండి మనకు మనం. అందుకే అంటున్నాడు దేవుడు, ముంచుకొస్తున్నాయి మూర్ఖపు దినాలు. ఆ దినాలలో బ్రతుకుతున్నటువంటి నీవు నీ యథార్థతను కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ ఒక నీతిమంతుడు చుట్టూ ఉన్నటువంటి మూర్ఖులను బట్టి, ఆ దినాలలో ఉన్నటువంటి ఆ నీతిమంతుడు ఎంత నొచ్చుకున్నాడో తన హృదయంలో, ఎంత బాధపడ్డాడో ఆ మూర్ఖపు మనుషులను గురించి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులరా. పేతురు గారు రాసి ఆ నీతిమంతుడు అంటే ఎవరు అనుకున్నారు అక్కడ? నీతిమంతుడు లోతు గారి ప్రియులరా. ఎవరి మధ్య? సొదొమ గొమొర్రా ప్రజల మధ్య. ఆ ప్రజల మధ్య పైనుంచి చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది ఎవరున్నారో ఏంటో. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. అంటే లోతు గారి దినాలలోనే ఎవరున్నారు? మూర్ఖులున్నారు. ఆ మూర్ఖపు దినాలలో నీతిమంతుడుగా బ్రతికినటువంటి ఒక పర్సన్ మనకు కనపడుతున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో. ఎవరా పర్సన్? లోతు గారు. ఆ లోతు గారు అంటున్నాడు ఇప్పుడు 8వ వచనంలో, ఆ నీతిమంతుడు అనగా ఆ నీతిమంతుడు కాదండి, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి
వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాడంటండి. ఏంటి మనుషులు, ఈ పాపం ఏంటి, ఈ ఘోరం ఏంటి, వీళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి అన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి నీతిమంతుడైనటువంటి లోతు గారు తన మనసులో నొచ్చుకున్నాడండి. ఒకనాడు నోవాహు దినాలలో దేవుడు నొచ్చుకున్నట్టుగా ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణములో వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఆ జనులను చూసినటువంటి లోతుగారు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. చూద్దాం ఒకసారి, మరొక మాట చూద్దాం. అట్లాంటి మనుషుల మధ్య, అట్లాంటి దినాలలో మనం ఎలా ఉండాలో క్రైస్తవులమైనటువంటి మనం, ఇక్కడ లోతుగారు ఆల్రెడీ చెప్పారు, మనసు నొచ్చుకుంటూ బ్రతికాడంట ఆయన. ఈరోజు మనం ఎలా బ్రతకాలో కూడా ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త, ప్రభువారు మాట్లాడుతున్నారు, చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా, ఎలా ఉండాలో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ముంచుకొస్తున్నటువంటి మూర్ఖపు దినాలలో భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలో ఒక మాట చూద్దాం. ఇదిగో ఎవరి మధ్యకు? తోడేళ్ల మధ్య కంటే అడవిలో ఉన్న జంతువుల దగ్గర కాదు, సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులే ఎలా మారిపోయారంటే తోడేళ్ళుగా మారిపోయారు. తోడేళ్ళు ఎలా ఉంటాయండి? క్రూరమైనటువంటివి, సాధు జీవుల మీద పడి చీల్చుకు తింటాయండి తోడేళ్ళు. అట్లాంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి మనుషులు మీ చుట్టూనే ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మీ చుట్టూనే ఉన్నారు. అట్లాంటి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక, అట్లాంటి వారి మధ్య మీరు ఎలా ఉండాలి చెప్తున్నాడు. పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. అంటే అట్లాంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్యకు శిష్యులైనటువంటి మిమ్మల్ని గొర్రెల వలె పంపుచున్నాను. అలా పంపించబడుతున్నటువంటి మీరు కూడా ఆ తోడేళ్ళ లాంటి స్వభావం కలిగి ఉండొద్దు నాయన. మరి మీరు ఎలా ఉండాలని చెబుతున్నాడు? పాముల వలె జ్ఞానవంతులుగా ఉండాలి. ఏమంటే పాము ఎంత జ్ఞానంగా ఉంటుందో తెలుసండి? చాలా జ్ఞానం కలిగి ఉంటుందండి పాము. చాలా చిన్న జీవి అండి భూమి మీద. అది అంత చిన్న జీవి మనిషి అక్కడెక్కడో ఉంటే మనిషి యొక్క శబ్ద తరంగాలను కనిపెడతాడు. పాముకు చెవులు ఉన్నాయా? పాముకు చెవులు లేవండి. తన నాలుక ద్వారా, తన శరీరం ద్వారా, తన స్కిన్ ద్వారా అది మనిషి యొక్క శబ్ద తరంగాన్ని పసిగడుతుంది. మనిషి యొక్క కదలికలను పసిగడుతుంది. ఏమంటే ఎంత తెలివిగా, ఎంత జ్ఞానంగా పాము మన నక్కితో చూడండి. చాలామంది అంటారు, ఇప్పుడే గారు కనపడింది, ఇంతలో మాయమైపోయింది అంటాం మనం. అంటే ఎంత తెలివిగా అది మెచ్చుకుంటుందో చూడండి. సమాజంలో పావురం చూడండి ఎంత జ్ఞానం కలిగి ఉంటుంది. అన్ని పక్షుల్లో చాలా మంచి పేరు ఉందండి పావురానికి. అంటే అట్లాంటి తత్వం, అట్లాంటి స్వభావం, అంటే మనుషులైనటువంటి మీరు ఇట్లాంటి జీవుల్లో ఉన్నటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ ముంచుకొస్తున్నటువంటి మూర్ఖపు దినాల్లో మనలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దేవుడు చెబుతున్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, మరొక మాట చూద్దాం. ఏమంటే తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అంటున్నాడు దేవుడు. ఇట్లాంటి మూర్ఖులు గనక తన మహాజ్ఞానాన్ని నేర్చుకొని గనక మారకపోతే ఇట్లాంటి మూర్ఖులకు ముగింపు మరణమే అని బైబిల్ చెప్తా ఉందండి. కాబట్టి ఈ మరణం మనల్ని టచ్ చేయకముందే మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వ స్వభావాన్ని మనం విడిచిపెట్టేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తా ఉన్నాడు. భక్తుడైనటువంటి సొలొమోను గారు అయితే ఏమన్నాడంటే, మూర్ఖుణ్ణి ఏమంటే రోట్లో వేసి రోకలతో కొట్టిన వాడు మారడు నాయన అని సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. కానీ ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారగలిగితే, ఇకనైనా నీ తత్వాన్ని విడవగలిగితే, మరణము రాకముందే మూర్ఖత్వాన్ని విడిస్తే నువ్వు నిత్యరాజ్యంలోకి వెళ్తావు. లేదు నా తత్వం ఇంతే, నా స్వభావం ఇంతే, నేను ఇలాగే ఉంటానండి అని గనక నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు కదా, సగము కాలమైన నువ్వు బ్రతకవరయ్యా, నువ్వు కొంచెం జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు దేవుడు. ఆ మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి, చాలా బాగుంటాయండి ఈ మాటలు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం రాసుకోండి జాగ్రత్తగా. 55వ కీర్తన. మూర్ఖంగా ఉన్నటువంటి నీవు మారకపోతే ఇక నీ టైం అయిపోతుంది అంటున్నాడు దేవుడు. చూద్దాం కొన్ని మాటలు. 55వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఏం చెబుతున్నాడో వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఏమంటున్నాడండి? మారు మనస్సు లేని వాళ్ళకి,
దేవుడంటే భయం లేని వారికి, జాగ్రత్తగా వినాలి. ఒకటి మారు మనసు లేని వాళ్ళకి, రెండవది దేవుడంటే భయం లేని వాళ్ళకి. ఏమంటే 25లో దేవుడు కాపాడాడు నిన్ను, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్ని విషయాల్లో నీకు సపోర్ట్ చేశాడు. ఎందుకు? ఇకనైనా 26లో నువ్వు మారతావని. 26కు వచ్చాక కూడా ఇంకా నువ్వు మారకుండా, దేవుడంటే భయం లేక, ఏమండి ఇంకా నువ్వు అలాగే బ్రతికితే దేవుడు ఏం చెబుతున్నాడో విను జాగ్రత్తగా. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమించుదురు. నెక్స్ట్ మాట 21, వారి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులు అంటున్నాడండి. ఎలా ఉంటారంటే ఈ మనుషులు? మారు మనసు లేనివాడు, దేవుడంటే భయం లేనటువంటి మనుషులు ఎలా మాట్లాడతారంటే పైకేమో చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు మనతో, కానీ లోపల ఏముంది? లోపల కలహాలు, గొడవలు, అనేకమైనటువంటి దుష్టత్వపు లక్షణాలు కలిగి ఉన్నారు వీళ్ళు. వాళ్ళ మాట ఎలా ఉంటుందో తెలుసా అండి? వరదీసిన కత్తి. వరలో ఉన్న కత్తి వేరు, వరలో నుంచి తీసిన కత్తి వేరు. అంటే వరలో నుంచి కత్తి ఎందుకు తీస్తాడు బయటికి? మనిషి చంపడానికి తీస్తాడు. అంటే ఇలా మాటలు ఎలా ఉన్నాయి? మార్పు లేని వాడి మాటలు, దేవుడంటే భయము భక్తి లేని వాడి మాటలు ఎలా ఉంటాయంటే ఎదుట వారిని హతము చేసేటటువంటి మాటలు. అట్లాంటి మాటలు మాట్లాడుతారు అంటున్నాడండి దేవుడు. మరి ఎలా ఉంటాయంటే ఆ మాటలు, పైకి చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఏమండి, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్న. వెన్న ఎలా ఉంటుందో తెలుసుగా మీకు? మీ అందరూ తినే ఉంటారు కదా వెన్న, ఎంత బాగుంటుందండి. అట్లా మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడే మాటలు పైకి. మరి లోపల ఎలా ఉంది? లోపల అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. అంటే ఏదో పెట్టుకొని నీకు మీద పైకి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎంతో ప్రేమగా. అబ్బా, మనం అనుకుంటాం నిజంగా మూర్ఖుడు అని అందరూ అంటున్నారు, కానీ వీడు మాట్లాడే మాటలు చూస్తే అబ్బా ఎంత గొప్పోడురా అనిపిస్తుంది మనకి. కానీ లోపల మాత్రం కలహం పెట్టుకున్నాడు అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపో. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద, కాబట్టి అట్లాంటి వారి గురించి నువ్వు ఆలోచించక భయపడక నువ్వేం చేయాలంటే నీ భారాన్ని దేవుడి మీద మోపో. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఒకవేళ అలా మాట్లాడుతున్నారా నీతో, మాట్లాడని, కానీ నువ్వు డిస్టర్బ్గా మాక, నువ్వు వాళ్ళతో ఏకీభవించమాక, దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవమాక. దేవుని మీద ఆధారపడు, దేవుని కోసం దేవునిలో ఉండమంటున్నాడు. 23, దేవా నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. జాగ్రత్తగా మీరు వినాలి. మారు మనసు లేనివాడు, దేవుడంటే భయం లేనివాడు, మూర్ఖంగా బ్రతికేవాడు, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని పైకేమో ప్రేమగా మాట్లాడి హృదయంలో కపటాన్ని క్రోధాన్ని నింపుకున్నవాడు సగము కాలమైన బ్రతకడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. మీరు ఆలోచించండి. ఎందుకంటే సమయం లేదు ప్రియమైన దేవుని వారలారా. కాలం చాలా చిన్నది, చాలా విలువైంది. కనుక ఎట్లాంటి కాలంలో మనం చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి ప్రియులారా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఎట్లాంటి వంచకులు సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచో. అపరాధులుగా ఉన్నవాడు, దేవుడంటే భయం లేనివాడు సగం కాలమైన బ్రతకడని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇట్లాంటి కాలంలో, ఇట్లాంటి దినాలలో మరి నువ్వు నేను ఎలా ఉండాలో మరొక్క మాట చూసి ముగించేద్దాం. ఇక మరొక మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? లాస్ట్ మాట, ఒక మాట చూద్దాం, ముగించేద్దాం మనం. ఇక చూడండి ఏమంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూడండి ఏమంటున్నాడు, మూర్ఖపు దినాల్లో మీరున్నారు, ముంచుకొస్తుంది మూర్ఖపు దినం. అలాంటి దినాల్లో మంచి దినాలు మనం చూడాలంటే, అంటే మంచిగా మనం ఉండాలంటే మరి మనం ఏం చేయాలంటే దేవుడు చెబుతున్నాడు, చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖం ఎవడైతే కీడు చేస్తున్నాడో వాడికి విరోధంగా ఉంది అన్నాడు దేవుడు. మీరు గమనించాలి ఈ విషయాలు.
పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఆలోచించండి. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? అయితే నీ నోరు జాగ్రత్త అంటున్నాడు. నీ నోరు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. కీడు నుంచి తొలగో, మేలును వెంటాడు, సమాధానాన్ని వెతుక్కో. అట్లాంటి స్వభావం కలిగిన ఉంటే దేవుడు నీ మొర విని నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ముంచుకొస్తున్న మూర్ఖపు దినాలా మనుషులా? మూర్ఖులు, మూర్ఖత్వపు తత్వం దినాలలో ఉందా? ఆ దినాల్లో బ్రతుకుతున్న మనుషుల్లో ఉందా? ఇప్పుడు చెప్పాలి మీరు క్లారిటీగా. ఏమండి, లాస్ట్కి ఒక మాట చూడండి. బైబిల్లో ఒక మాట ఉంది, చాలా మంచి మాట అది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. ప్రియులారా, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఏమండి, జాగ్రత్తగా వినాలి. నా మనస్సుని నేను నమ్ముకొని, ఏమండి, నా మనసుని నేను ఆధారం చేసుకొని, నా మనసు ఏది చెప్తే అది నేను చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, అట్లాంటి స్వభావం కలిగిన వాడిని ఏమంది బైబిల్? బుద్ధిహీనుడు అంటుందండి. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఏం తప్పించుకుంటాడు? కీడును తప్పించుకుంటాడు. వెరీ గుడ్, కీడును తప్పించుకుంటాడు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉంటే కీడును మనం తప్పించుకోవటానికి దేవుడే మన పక్షాన తోడుంటాడని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి తన మనసును దేవుని మీద ఆనుకొని బ్రతికేటటువంటి స్వభావం కలిగిన వాడు కీడు నుంచి తప్పించబడతాడు. ఆ దేవుడు వాళ్ళని కాపాడతాడని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కనుక ముంచుకొస్తున్నటువంటి మూర్ఖపు దినాలలో మనం ఎలా ఉండాలో దేవుని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేసింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మూర్ఖుణ్ణి మనం ఎప్పటికీ మార్చలేం ప్రియులారా. ఎందుకంటే మూర్ఖత్వం కలిగిన వాడిని రోట్లో వేసి రోకలతో దంచినాడు మారడు అని బైబిల్ చెప్పింది. కనుక ఇకనైనా, ఇప్పటివరకు నాకు ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు లేరండి, అందుకే నేను ఇలా మూర్ఖుడిగా మారిపోయాను. కనుక ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కనుక నా మూర్ఖత్వపు లక్షణాన్ని, ఆ స్వభావాన్ని విడిచిపెడుతున్నానని విడిచిపెడితే అట్టి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు వల్ల కార్యక్రమం